హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజైతే మ్యాంగో మునక్కాయలు వేసి పప్పు చేసేసుకుందామా. ఒక 2 సార్లు పప్పుని మంచిగా శుభ్రం చేసుకొని అందులో వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా మ్యాంగో పీల్ తీసేసుకోవాలి. అవి కూడా కుక్కర్లో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక ఆనియన్, ఇంకొక టమాటో కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. పసుపు, కొంచెం నూనె కూడా కొంచెం వేసుకోవాలి. అండ్ అంతలోపు మునక్కాయలు తీసేసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇక్కడేమో నేను రైస్ కూడా పెట్టేశాను, అందుకు ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేశాను. 3 చూసుకుంటున్నాను, అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాను. ఇంకా పప్పు అయితే 5 విజిల్స్ పెట్టేశాను, మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా పప్పు గుత్తితో అంతా మెదుపుకొని కొంతసేపు ఉడికించాను. తర్వాత ఇంకా మునక్కాయలు కూడా అయ్యాయండి మెత్తగా, అవి కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అట్లా. ఇలా పప్పు ఉడికించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అట్లనే హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి, బాగుంటుంది. ఇంకా తాలింపు వేసేసుకోండి. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇది మంచిగా నూనె మంచిగా వేడవ్వాలి. ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా పప్పులో వేసేసుకోవాలి మిశ్రమం అంతా. ఇంకా కలిపేసాను. చూడండి, ఎమ్మి ఉందిలే వేడి వేడి అన్నంలో, చాలా బాగుంటుంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఈ ఇయర్లో అయితే ఫస్ట్ టైం చేసేసాను మ్యాంగో తోటి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వంట అయితే అయిపోయింది. మా ఆయనకు కూడా అంతా బాక్స్ ప్యాక్ చేసి డ్యూటీకి పంపించేశాను. ఇంకా ఇప్పుడు నాకు ఉంది పని ఇంట్లో. నేనైతే ఏదో ఒక పని అయితే ప్లాన్ చేసుకుంటాను, ఈరోజు ఈ పని చేసుకోవాలి అనేసి. సెల్ఫ్లో ఉన్న బట్టలు క్లీన్ చేసుకొని నెక్స్ట్ బాసన్లన్నీ క్లీన్ చేసుకున్నా. ఎలా ఉంది చూడండి. వంట చేసేది ఒక ఎత్తు అయితే ఇది క్లీన్ చేయలేక ఇది ఒక పెద్ద ఎత్తు మాకు. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.